Hi everybody, welcome to DSC and Group Zone. మనం ఏపీ టెట్ అవ్వచ్చు, లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు, లేదా ఒరిస్సా టెట్ అవ్వచ్చు. ఏదైనా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మనం సిద్ధం అవుతున్నప్పుడు శిశు వికాసం మరియు అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది 30 మార్కులకి ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో భాగంగా మనం శిశు వికాసం మరియు అధ్యాపన నుంచి మనం సులువుగా ఒక్కొక్క అంశంని తెలుసుకుంటూ వీలైన దగ్గర కోడింగ్ ద్వారా మనం ప్రతిదీ కూడా విశ్లేషణ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, క్రింది వాటిని గమనించండి అని చెప్పి ఇచ్చాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, విల్ హెల్ప్ వోంట్. ఓకే, ఇక్కడ సింపుల్గా వోంట్ పేరు గుర్తుపెట్టుకోండి. వోంట్ 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 అనగానే మనకేం గుర్తుకు రావాలి? అసలు శిశు వికాసం మరియు పెడగోగి అనగానే ఇది ఒక చిల్డ్రన్ యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కదండి. చిల్డ్రన్ యొక్క సైకాలజీ కాబట్టి, అంటే పిల్లల సైకాలజీ అంటే ఇది ఆటోమేటిక్గా సైకాలజీలో ఒక పార్ట్. మరి అటువంటి సైకాలజీ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ తెలుసుకోకపోతేలాగా. కాబట్టి వూంట్ ఓకే, ఇతడు ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ మరియు సంరచనాత్మకవాద మూల పురుషుడు అన్న విషయం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు జర్మనీ దేశానికి చెందినవాడు. ఇతడు జర్మనీ, ఏ దేశం అండి? జర్మనీ. జర్మనీ దేశానికి చెందిన వూంట్ సైకాలజీ పితామహుడు. దాని తర్వాత ఇప్పుడు సైకాలజీలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. అవునా? ఓవరాల్గా సైకాలజీ ఒక మహాసముద్రం అనుకుంటే అందులో ఒక పిల్ల కాలువ లాంటిది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పి అనొచ్చు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? జవాబు హెర్బర్ట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హెర్బర్ట్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్. ఓకే, ఫుల్ నేమ్ జాన్ ఫ్రెడరిచ్ హెర్బర్ట్. జాన్ ఫ్రెడరిచ్ హెర్బర్ట్. ఇతడు కూడా జర్మనీ దేశానికి చెందినవాడు. అయితే మనం రాస్తున్నది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి జాన్ ఫ్రెడరిచ్ హెర్బర్ట్ అని గుర్తుపెట్టుకున్న, హెర్బర్ట్ అని గుర్తుపెట్టుకున్న ఈ చిన్న చిన్న పదాలని చూసి మనం టక్మని ఇక్కడ ఆన్సర్ గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం హెర్బర్ట్ అని గుర్తుపెట్టుకోవడం మంచిది. ఈయన కూడా జర్మనీ దేశానికి చెందినవాడే. అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఇరువురు కూడా జర్మనీ దేశానికి చెందినవారు. ఓకే, ఇకపోతే హెర్బర్ట్. ఓకే, ఈ ఇద్దరు కూడా వూంట్ మరియు హెర్బర్ట్ ఇద్దరు కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఒకరు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఒకరు. మరి ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. అంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం, అంతే కదండి. ఇప్పుడు మనం టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో శిశు వికాసం అని చెప్పి అంటున్నాం, పెడగోగి అని చెప్పి అంటున్నాం. శిశు వికాసం అన్నప్పుడు మరి బాలలు వస్తారు కదా. కాబట్టి ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రము అనేది ఒక పెద్ద సముద్రం అయితే, ఒక పసిఫిక్ మహాసముద్రం అనుకుంటే,
అందులో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేది ఒక నది అనుకుంటే, ఈ మహాసముద్రం కలిసే ఒక నది అనుకుంటే, ఆ నదిలో కలిసేటటువంటి ఒక ఉపనది వంటిది బాలల మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది ఒక ఉపనది కదా. మరి బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? చిల్డ్రన్స్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ సైకాలజీ, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్. సింపుల్గా మీరు హాల్ అని గుర్తుపెట్టుకోండి. హాల్ అంటే కొత్తగా టెట్ రాస్తున్న వారు ఎవరైనా ఉంటే హాల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇతడు ఏం చేస్తాడు? పిల్లలందరినీ కూడా, స్టాన్లీ హాల్ అన్నతడు పిల్లలందరినీ కూడా ఒక హాల్లో కూర్చోబెట్టి అతడు పిల్లలకి ఒక శిక్షణ ఇస్తాడు. స్టాన్లీ హాల్ అన్నతడు ఒక హాల్లోకి తీసుకువెళ్ళి పిల్లలందరినీ కూడా ఒక హాల్లోకి తీసుకుపోయి ఆ హాల్లో పిల్లలకి శిక్షణ ఇస్తాడు. ఇది కోడు. స్టాన్లీ హాల్ పిల్లల్ని ఒక హాల్లో కూర్చోబెట్టి శిక్షణ ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా పిల్లలు అనగానే హాల్ గుర్తు రావాలి. హాల్, పిల్లలు, హాల్, స్టాన్లీ హాల్. సరేనా? ఇకపోతే మానవ వికాస దశల విభజన. మనిషి యొక్క వికాసం శైశవంలో ఎలా ఉంటుంది, ఉత్తర బాల్యంలో ఎలా ఉంటుంది, అదే పూర్వ బాల్య దశలో ఎలా ఉంటుంది, ఉత్తర బాల్య దశలో ఎలా ఉంటుంది, కౌమరంలో అదే టీనేజ్లో ఎలా ఉంటుంది. ఈ విధంగా మానవుని యొక్క వికాసం దశలు, వీటి గురించి స్టడీ చేసి, వీటి మీద పరిశోధన చేసి మానవ వికాస దశలను విభజన చేసిన వారు ఎవరు? జవాబు ఎలిజబెత్ హార్లాక్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హార్లిక్స్. మానవ వికాస దశల విభజన హార్లిక్స్. ఓకే, హార్లిక్స్. ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్. లాకు లేకపోతే హార్లిక్స్, రెండింటిలో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మానవ వికాస దశలు విభజన హార్లిక్స్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. విల్హెల్మ్ వూంట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వూంట్. హెర్బర్ట్ ఇతడు పితామహుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హాల్, స్టాన్లీ హాల్. హార్లాక్ లేదా హార్లిక్స్, మానవ వికాస దశల విభజన. మనోవిశ్లేషణవాదం అనగానే గుర్తు రావాల్సిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాదం అనగానే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ గుర్తుకు రావాల్సి ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది అయిపోయింది. సంరచనాత్మకవాద మూల పురుషుడు వూంట్ అనే విషయం మనం చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పే ఈ రెండు ఒకే కలర్లో పెట్టాను, రెడ్డింగ్లో పెట్టాను. అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరో అతడే సంరచనాత్మకవాదం యొక్క మూల పురుషుడు అనే విషయం మనకు తెలియాలి. అందు గురించి రెండు పక్కన రెడ్డింగ్లో ఇచ్చాను. ఓకేనే. ఇకపోతే స్టాన్లీ హాల్ అని చెప్పాం కదా. మరి మొదటి ఇద్దరు కూడా జర్మనీ దేశానికి చెందినవారు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఇరువురు కూడా జర్మనీ దేశానికి చెందినవారు. మరి బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరై ఉంటారు? ఏ దేశం చెందినవాడే ఉంటాడు? హాల్, అమెరికా. గుర్తుపెట్టుకోండి, అమెరికా. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే చిల్డ్రన్స్ అందరూ కూడా అమెరికాలోన ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి స్టాన్లీ హాల్, అదే ఒక హాల్లోకి తీసుకువెళ్ళి అమెరికాలోని ఒక హాల్లోకి తీసుకువెళ్ళి స్టాన్లీ హాల్ వారికి శిక్షణ ఇస్తాడు అని గుర్తుపెట్టుకోండి. అమెరికా, ఇండియాలో కాదండి, అమెరికాలో అని గుర్తుపెట్టుకోండి.
మానవ వికాస దశల విభజన ఎలిజబెత్ హార్లాక్ అని మనం చెప్పుకున్నాం. అవునా? ఎలిజబెత్ హార్లాక్ ఈయన ఏ దేశానికి చెందినవాడు? ఇతడు కూడా అమెరికా దేశానికి చెందినవాడే. స్టాన్లీ హాల్ మరియు హార్లాక్ ఈ ఇద్దరు కూడా అమెరికా దేశానికి చెందినవారు. అమెరికా. మనోవిశ్లేషణవాదం మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కదా. ఇతడు ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. ఆస్ట్రియా. అయితే పెద్దగా దేశాలు అనేవి టెట్లో అడగడు. పెద్దగా దేశాల గురించి మనం ఇక్కడ జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ముఖ్యంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో అవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భాష వికాసం. అసలు భాష అన్న పదం కనిపిస్తే నోమ్ చోమ్స్కీ వెంటనే మనకి చోమ్స్కీ గుర్తుకు రావాల్సి ఉంటుంది. చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. నోమ్ చోమ్స్కీ భాషా వికాసం అనగానే నోమ్ చోమ్స్కీ గుర్తుకు రావాలి. అంటే భాష గురించి ఏ బిట్ వచ్చినా కూడా మ్యాక్సిమం 99% నోమ్ చోమ్స్కీ. ఓకే. ఇక నైతిక వికాస సిద్ధాంతం. నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక వికాసం. నైతిక వికాసం. నోమ్ చోమ్స్కీ భాషా వికాసం. నైతిక వికాసం, భాషా వికాసం. ఓకే. నైతిక వికాసం కోల్బర్గ్, భాషా వికాసము నోమ్ చోమ్స్కీ. ఇక ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు. ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఆల్ఫ్రెడ్ బినే. ప్రవర్తనవాదం బిహేవియరిజం మూల పురుషుడు వాట్సన్. ఓకే. సింపుల్గా ప్రవర్తన అంటే వాట్సన్ గుర్తు రావాలి. వాట్సన్. సో వాట్సన్ యొక్క ప్రవర్తన. సింపుల్గా మీరు నోట్స్లో కోడ్స్ రాసుకోండి. వాట్సన్ యొక్క ప్రవర్తన. బినే యొక్క ప్రజ్ఞామాపని. కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం. నోమ్ చోమ్స్కీ యొక్క భాష. ఎలా గుర్తుపెట్టుకోండి. కోల్బర్గ్ నైతిక వికాసం, నోమ్ చోమ్స్కీ భాషా వికాసం. ఇలా నోమ్ చోమ్స్కీ యొక్క భాషా వికాసం, కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం, బినే యొక్క ప్రజ్ఞామాపని. ఇలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవలసిందే. ఓకే. సింపుల్గా ఇవన్నీ కూడా ఆల్ఫ్రెడ్ బినే ఇలాగన్నాడు అలాగన్నాడు పెద్ద పెద్ద చరిత్రలు ఇక్కడ మనకి అక్కర్లేదు. సింపుల్గా మనం అంతే. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనగానే హెర్బర్ట్. బాలలు అనగానే హాల్ గుర్తు రావాలి. మానవ వికాస దశలు హార్లిక్స్. మనోవిజ్ఞాన శాస్త్రం మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, వెర్దిమార్ గెస్టాల్ట్ వాదం. ఇలా గుర్తుపెట్టుకోండి. వెర్దిమార్ గెస్టాల్ట్ వాదం. పియాజే వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. పియాజే యొక్క సంజ్ఞ అని గుర్తుపెట్టుకోండి. వెర్దిమార్ యొక్క గెస్టాల్ట్. వెర్దిమార్ యొక్క గెస్ట్ హౌస్. ఇలా జస్ట్ ఒకసారి కోడ్స్ పెట్టుకోండి. వెర్దిమార్ గెస్ట్ హౌస్, పియాజే సంజ్ఞ వికాసం, స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి భావన. ఓకే. బినే ప్రజ్ఞాద్వికారక సిద్ధాంతం బినే. ఈ మూడు జాగ్రత్తగా నేర్చండి. చూడండి, ప్రజ్ఞతో 3 ఉన్నాయి. ఈ 3 చాలా జాగ్రత్తగా నేర్చండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞాలబ్ధి. చూడండి, 3 విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజ్ఞాలబ్ధి భావన స్టెర్న్. స్వరూపము ప్రజ్ఞ యొక్క స్వరూపము అనగా గిల్ఫర్డ్ గుర్తు రావాలి. ప్రజ్ఞ స్వరూపము అంటే గిల్ఫర్డ్,
లబ్ధి అంటే స్టెర్న్, ద్వికారకం ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం అంటే ఆల్ఫ్రెడ్ బినే. ఆ మూడింటి మధ్య వ్యత్యాసం చూసుకోండి. రక్షణ తంత్రములు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇదిగో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనగానే మనకి మనోవిశ్లేషణ మరియు రక్షక తంత్రములు రెండు గుర్తుకు రావాలి. మనోవిశ్లేషణ మరియు రక్షణ తంత్రములు. ఓకే, ఇది చూసుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనగానే మనోవిశ్లేషణవాదం మరియు రక్షణ తంత్రములు ఇవి గుర్తుకు రావాల్సి ఉంటుంది. విర్దిమర్ గెస్ట్, పియాజే సంజ్ఞా వికాస సిద్ధాంతం, స్టెర్న్, ఈ మూడు చూసుకోండి. మూడు కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా జాగ్రత్త. సాంఘిక వికాస సిద్ధాంతం, మానసిక అంటే సంఘపరంగా చూడండి. సాంఘిక వికాసం ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం, థార్న్డైక్ యత్న దోష సిద్ధాంతం, కోహ్లెర్ యొక్క అంతర్దృష్టి, స్కిన్నర్ యొక్క కార్యసాధన. ఇలా జస్ట్ పై వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఈ పారాగ్రాఫ్లో హిస్టరీలు అక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. స్కిన్నర్ యొక్క కార్యసాధన, కోహ్లర్ యొక్క అంతర్దృష్టి, థార్న్డైక్ యొక్క యత్న దోష సిద్ధాంతం, ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం అయిపోయింది. ఇలా గెస్ట్ అంటే విర్దిమర్ గెస్ట్ హౌస్, సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షణ తంత్రములు, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క రక్షణ, మనం దేవుడి యొక్క రక్షణ అని చెప్పి అంటాం కదా, అలాగా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క రక్షణ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక పెరుగుదల, వికాసం మరియు పరిణతి చూడండి. వీటి మధ్య తేడాను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. శరీరంలో పరిమాణాత్మక మార్పులు మాత్రమే. చిన్నప్పుడు బుల్లి చేతులు మనకు ఉంటాయి, పెద్ద అయ్యే కొద్ది చేతులు పెరుగుతాయి. చిన్నప్పుడు బుల్లి కాళ్ళు మనకు ఉంటాయి, చిన్న కాలు. అలా పెరిగే కొద్ది కాళ్ళు పెద్ద అవుతూ ఉంటాయి. మీకు తెలుసు, దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పర్లేదు, అవునా? పెరిగే కొద్ది మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనటువంటి మార్పులు. పరిమాణాత్మకమైనటువంటి అంటే క్వాంటిటీ, పెరుగుదల అనేది క్వాంటిటీని సూచిస్తుంది. అది పరిమాణాత్మక మార్పులు. ఈ పెరుగుదల బహిర్గత మరియు అంతర్గత పెరుగుదలకు వర్తిస్తుంది. పెరుగుదల అనగా బహిర్గత అవయవాలు మరియు అంతర్గత అవయవాలు రెండింటికి కూడా వర్తిస్తుంది. ఇది భౌతికపరమైనటువంటి మార్పులకు సంబంధించినది పెరుగుదల. భౌతికపరమైనటువంటి మార్పులు. ఒక వ్యక్తి 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు, తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనిషిని అబ్జర్వ్ చేసేవాళ్ళు మనిషి ఏ విధంగా భౌతికమైన మార్పులకు లోనయ్యాడో వాళ్ళు గుర్తుపట్టగలరు, అవునా? భౌతిక మార్పులకు సంబంధించినది పెరుగుదల. భౌతికపరమైనటువంటి మార్పులు దీన్ని పెరుగుదల అని చెప్పి అంటారు. ఇక గెసెల్ ప్రకారం పరిమాణాత్మక మార్పులను పెరుగుదల సూచిస్తుంది. పరిమాణాత్మక మార్పులు, పెరుగుదల అంటే అంతే కదా. పెరుగుదల అంటే అర్థం ఏంటి? పరిమాణాత్మక మార్పులు. పెద్దగా ఇక్కడ కష్టపడక్కర్లేదు. అయితే ఇలా చెప్పిన వారు గెసెల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పులు. ఎవరికైనా కూడా అంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి చదవకుండా వచ్చి టెట్ రాసిన కూడా ఈ అంశంని ఆన్సర్ చేయగలరు. అయితే ఇక్కడ గెసెల్ ఇది గుర్తుపెట్టుకోండి.
గెసెల్. పరిమాణాత్మక మార్పులను పెరుగుదల సూచిస్తుంది అని పేర్కొన్నవాడు గెసెల్. పెరుగుదలని గమనించగలం. ఎస్, పెరుగుదలని మనం గమనించవచ్చు. ఎస్, అంటే కాలంతో పాటు మనుషులు ఎలా పెరుగుతున్నారు, మనుషుల్లో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా పెరుగుతున్నాయి అన్నీ కూడా మనము గమనించవచ్చు. ఇంకా ఈ పెరుగుదల ఇంకా లేడీస్లో చక్కగా మనం గుర్తించగలం. అవునా? స్త్రీలు పెరిగే కొద్ది వారి యొక్క శారీరక పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు లోనవుతూ ఉంటాయి. అవునా? కాబట్టి ఈ పెరుగుదలని మనం ఈజీగా గమనించవచ్చు. అలాగే పెరుగుదలని మనం మాపనం చేయగలము, గణన చేయగలము. అది మాపనం, గణన చేయగలము. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. మనిషి ఒక 20 years వరకు పెరిగి అక్కడితో ఆ మనిషి ఆగిపోతాడు. మరి దాని తర్వాత పెరగడు. ఓకే, కాబట్టి ఇది కొంత వయసు వరకు ఈ పెరుగుదల ఉంటుంది. తర్వాత పెరుగుదల అక్కడితో అది ఆగిపోతుంది. కాబట్టి ఇది జీవితాంతం పెరుగుదల అనే ప్రక్రియ జరగదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఇది పరిమితమైనది. కాబట్టి ఇది సంకుచితమైనది. అవునా? సంకుచితమైనది. పెరుగుదల అనేది విస్తృతమైనది కాదు, సంకుచితం. మనం ఆకాశం అంత ఎదిగిపోలేం కదా. అది ఒక 6 అడుగులో, అంటే 5 అడుగుల నుంచి 7 అడుగుల మధ్య మనుషులు ఉంటారు. ఇది దాని తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. కుక్క కానీ అంటే ఏవైనా జంతువులు, పక్షులు అన్నీ కూడా ఒక స్టేజ్ వరకు పెరుగుతాయి, తర్వాత ఆగిపోతాయి. వికాసంలో పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం. నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పెరుగుదల ఏదైతే ఉందో, పెరుగుదల ఇది వికాసంలో అంతర్భాగం. వికాసం అన్న ప్రక్రియలో పెరుగుదల ఒక అంతర్భాగం. నోట్ దిస్ పాయింట్. పెరుగుదల పరిమాణాత్మకమైనది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పరిమాణాత్మక వికాసం, ఈ పెరుగుదల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వికాసం గురించి చూద్దాం. పెరుగుదల కేవలం శరీరంలో పరిమాణాత్మక మార్పులకు సంబంధించినది అయితే, వికాసము పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులకు సంబంధించినది. పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులకు సంబంధించినది. ఇది వికాసం అనేది బహిర్గతం మరియు అంతర్గతం. బహిర్గతం మరియు అంతర్గతం. ఎస్, వికాసం అనేది అంతర్గతంగా కూడా బహిర్గతంగా కూడా ఎన్నో మన మెదడు దగ్గర నుంచి శారీరక అవయవాల దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా వికసింపజేస్తూ ఉంటుంది వికాసం. అవునా? బహిర్గత మరియు అంతర్గత అంశాలకు సంబంధించినది వికాసం. శారీరక పరమైనది మరియు మానసిక పరమైనది. ఇది కేవలం పెరుగుదల కేవలం శరీరానికి సంబంధించినదే, కానీ మనసుతో సంబంధం ఉండదు. కానీ వికాసం అనేది శారీరక పరమైనది మరియు మానసిక పరమైనది. ఇకపోతే ఆకారాలను, ప్రకార్యాలను, ఆకారాలు మనిషి యొక్క ఆకారం మరియు ప్రకార్యాలు తను చేయదలిసినటువంటి వివిధ పనులు, కార్యక్రమాలు, వీటిని సమైక్యపరిచి అంటే ఆకారము మరియు ప్రకారము, అంటే మనిషి ఏ ఆకారంలో పెరగాలి, ఏ ఆకారంలో దేని ప్రకారం పెరగాలి. ఎస్, ప్రతిదానికి కూడా ఒక పెరుగుదల, ఒక ప్రకారము అలాంటివి ఉంటాయి. దేని ప్రకారం అంటే ఏ ఆకారంలో దేని ప్రకారం మనిషి పెరగాలి అన్న దాన్ని వికాసము అన్న ప్రక్రియలోకి ఈ అంశం వస్తుంది. ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్టమైన ప్రక్రియ దీన్ని వికాసం అంటారని చెప్పి గెసెల్ పేర్కొన్నాడు. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వికాసము ఆకారాలు మరియు ప్రకార్యాలు వీటిని సమైక్యపరుస్తుంది అని పేర్కొన్నవాడు గెసెల్. ఇక్కడ కూడా గెసెల్ ఉన్నాడు చూడండి. పరిపక్వత, ఇక్కడ కూడా గెసెల్ ఉన్నాడు. ఇదేమన్నాడు? పరిపక్వత అనేది గెసెల్ ప్రకారము ఇది జన్యు సంబంధమైన సంకలనం పరిపక్వత. గెసెల్ పెరుగుదలలో ఉన్నాడు, వికాసంలో ఉన్నాడు, పరిణతిలో ఉన్నాడు.
సో పరిణతికి గెసెల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి, వికాసంకి గెసెల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి, పెరుగుదలకు గెసెల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ని మీరు చూడండి. పరిపక్వత మరియు పరిణతి. ఇక్కడ చూడండి, వయస్సు, కాలం చూడండి, వయస్సు మరియు కాలము వీటికి అనుగుణంగా మార్పులు వచ్చే ప్రక్రియ పరిణతి లేదా పరిపక్వత. పరిపక్వత అనేది వయసుతో పాటు కాలంతో పాటు శిశువుల్లో, వ్యక్తుల్లో అక్కడ పరిపక్వత అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది పరిపక్వత అనేది అంతర్గతంగా ఉంటుంది, గుంభనంగా ఉంటుంది. ఇలా అంతర్గతంగా గుంభనంగా జరిగే ప్రక్రియ పరిపక్వత. అంతర్గతంగా గుంభనంగా క్రింద మీకు బిట్ అనేది రావచ్చు. క్రింద వాటిలో అంతర్గతంగా గుంభనంగా జరిగే ప్రక్రియ క్రింద వాటిలో ఏది? వికాసమా, పెరుగుదల, పరిపక్వత లేదా అన్నీ? ఇలా బిట్టు ఇచ్చినప్పుడు మనం జవాబుగా పరిపక్వత లేదా పరిణతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దీనికి బాహ్య కారకాలతో సంబంధం లేదు. బాహ్య కారకాలతో సంబంధం లేనిది పరిపక్వత. మరి గుణాత్మకమైనది, ఇది గుణాత్మకమైనది. పరిణతి అనేది గుణాత్మకమైనది. మిగిలిన రెండు శారీరక మరియు మానసికమైనటువంటి, అంటే వికాసము మానసికమైనది, పెరుగుదల శారీరకమైనది, పరిపక్వత లేదా పరిణతి గుణాత్మకమైనది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గెసెల్ ప్రకారము పరిపక్వత లేదా పరిణతి అనేది జన్యు సంకలనం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జన్యు సంకలనం. పరిపక్వతకు లేదా పరిణతికి బాహ్య కారకాలతో సంబంధం లేదు. ఇది అంతర్గతంగా గుమ్మనంగా జరుగుతుంది కాబట్టి బాహ్య కారకాలతో సంబంధం లేదు. అభ్యసనం, అనుభవాల ద్వారా ఇది ఏర్పడదు. ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. పరిపక్వతకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి అని చెప్పి ఇస్తారు. సరికానిది. అసలు పరిపక్వతకు సంబంధించిన పాయింట్లన్నీ కూడా మీకు తెలిసి ఉంటేనే అలాంటి ప్రశ్నకి జవాబులు మీరు రాయగలరు. కాబట్టి వికాసము, పెరుగుదల, పరిణతి లేదా పరిపక్వత, ఈ మూడు అంశాల పట్ల క్షుణ్ణంగా మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. దీనికి శిక్షణ అవసరం లేదు. పరిపక్వతకి శిక్షణ అవసరం లేదు, ట్రైనింగ్ అనేది అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి చక్కగా. అంటే శిశువు 4 నెలలకి తలను నిలపగలగడం ఇది పరిణతి లేదా పరిపక్వత. ఎస్, శిశువు శరీరంలో కండరాల పరిమితి, అలాగే ఎముకల బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అంటే కండరాలు మరియు బోన్స్ అనబడేటటువంటి శారీరక అవయవాలు క్రమంగా అవి కాలంతో పాటు వయసుతో పాటు పరిణామం చెందుతూ ఉంటాయి. వీటి కోసం అంటే శిశువు 4 నెలలకి తలను నిలపాలంటే దానికోసం తల్లి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు శిశువుకి. ఆ వయసుతో పాటు అవి మన ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని మీద ఎటువంటి ఫలితము ఉండదు. అవి ఆ కాలంలో జరగాల్సినవి ఆ కాలంలో జరుగుతూ ఉంటాయి. 4 నెలలకు తలను నిలిపినటువంటి శిశువు 11 నెలలకు నడుస్తున్నాడు. ఇది కూడా పరిపక్వతే. 4 నెలలకు తలను నిలిపిన శిశువు 11 నెలలకు నడవడము, 3 సంవత్సరాలకు మాట్లాడటము, ఇదంతా కూడా పరిపక్వతలోకి వస్తుంది. ఒకసారి చూసుకోండి. వికాసము, పెరుగుదల, పరిపక్వత, వీటి మధ్య తేడా ఎక్కడి నుంచి ఒక బిట్ కంపల్సరిగా ఇస్తాడు. ఇకపోతే అనువంశికవాదులు. అనువంశికవాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని కేవలం
అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుంది. కేవలం అనువంశికత మాత్రమే ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని నిర్ణయిస్తుంది అని ఏ విధంగా వాదించేవారు అనువంశికవాదులు. ఈ అనువంశికవాదులు చూడండి, మెండల్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో అనువంశికవాది కానివారు ఎవరు, లేదా క్రింది వారిలో అనువంశికవాదులు ఎవరు, క్రింది వారిలో అనువంశికవాదిని గుర్తించండి. బిట్లు ఇలా అడుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఏబిసిడిలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం ఒకసారి ఇక్కడ ఇచ్చేద్దాం. ఆల్ఫాబెటిక్. చూడండి, ఏతో ఒక అనువంశికవాది ఉన్నాడు. ఆల్పోర్ట్ ప్రధాన అనువంశికవాది ఆల్పోర్ట్. ఇక బితో లేదు. సితో లేదు. డితో ఉన్నాడు డగ్డేల్. చూడండి, ఏ తర్వాత డి, ఏడి. ఆల్పోర్ట్, డగ్డేల్ అనువంశికవాదుల్లో ఏ, డి. తర్వాత ఎఫ్ ఉన్నది, ఎఫ్ ఫ్రీమన్, ఎఫ్ ఏడిఎఫ్ అనువంశికవాదులు. చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇలా మీరు సెట్ చేసుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఏడిఎఫ్ ఆల్పోర్ట్, డగ్డేల్, ఫ్రీమన్. తర్వాత జీతో ఇద్దరున్నారు, గాల్టన్, గోడార్డ్. ఏడిఎఫ్ జీ స్క్వేర్. ఏ మీన్ ఆల్పోర్ట్, డి మీన్ డగ్డేల్, ఎఫ్ మీన్ ఫ్రీమన్, జీ మీన్ గాల్టన్ అండ్ గోడార్డ్. ఓకే. తర్వాత కేతో కెల్లాగ్ ఉన్నాడు. కేతో కెల్లాగ్, ఎంతో మెండల్, తర్వాత పితో పియర్సన్. ఇలా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఏడి ఎఫ్ జి కేఎంపి. ఏడిఎఫ్జి కేఎంపి వీళ్ళు అనువంశికవాదులు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక పరిసరవాదులు 5. ప్రధానంగా పరిసరవాదులు 5. ఒక వ్యక్తి వికాసాన్ని పరిసరాలు ప్రభావితం చేస్తాయి అని వాదించేవారు పరిసరవాదులు. వాట్సన్, బాగ్లే, ఫ్రీమన్, స్కోడా, గోర్డాన్ వీళ్ళు. చూడండి, ఇక్కడ ఫ్రీమన్ అనువంశికవాదంలో ఉన్నాడు, పరిసరవాదంలో ఉన్నాడు ఫ్రీమన్. ఇక వాట్సన్, చూడండి వాట్సన్. సో ఫ్రీమన్ అనేవాడు రెండిట్లో ఉన్నాడు. సో వాట్సన్, బాగ్లే, స్కోడా, గోర్డాన్ వీరందరూ అంటే వాట్సన్, బాగ్లే, ఫ్రీమన్, స్కోడా, గోర్డాన్ వీరు పరిసరవాదులు. ఓకే, ఇవి కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, గుర్తుంటాయి. ముందు జి గోర్డాన్, తర్వాత ఎఫ్ ఫ్రీమన్, ఎఫ్ ముందు బి వస్తుంది, బి బాగ్లే. బి ఏబిసిడిలో ఇలాగా తీసుకుంటే ముందు బాగ్లే తర్వాత ఫ్రీమన్ తర్వాత గోర్డాన్, తర్వాత స్కోడా, తర్వాత వాట్సన్. ఈ 2 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేసుకోండి, అరేంజ్ చేసుకోండి, గుర్తుంటాయి. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో ఒక సీక్వెల్ అనేది ఉంటుంది కదా, ఏబిసిడిఈఎఫ్. అలాగా ఆ విధానంలో ఆల్ఫాబెటికల్లో వీళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోండి, గుర్తుంటాయి. ఇక వికాస సూత్రాలు దీని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే వికాస సూత్రాల్ని 10 రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు. వికాసం
క్రమానుగతమైనది, ఖచ్చితమైనది. ఎస్, వికాసము క్రమానుగతమైనది మరియు ఖచ్చితమైనది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వికాసము క్రమానుగతమైనది మరియు ఖచ్చితమైనది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రమానుగతమైనది, ఖచ్చితమైనది. దీని ప్రకారం వికాసంలో మార్పులు ఒకదాని తర్వాత మరొకటి వరుస క్రమంలో జరుగుతాయి. వికాసం క్రమానుగతమైనది, ఖచ్చితమైనది అని ఎలా చెప్పగలం మనము? దీనికి ఒక ఉదాహరణ ఏంటి? పాలదంతాలు, శిశువుకి మొదటగా పాలదంతాలు రావటం, అవి ఊడిపోయిన తర్వాత మళ్ళీ శాశ్వత దంతాలు రావటం, అవునా? ఈ వికాసం అనేది క్రమంగా అందరిలో కూడా ఈ క్రమమైనటువంటి క్రమంలోనే వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికి కూడా ముందు శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత పాల దంతాలు అవి ఊడిపోయి రావు కదా. కాబట్టి ముందు వికాసము అందరిలో కూడా ఒకే లక్షణాన్ని కనబరుస్తుంది. ముందు క్రమం అంటే క్రమానుగతమైనది, ఖచ్చితమైనది. ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో వికాసంలో మార్పులు జనిస్తాయి. వికాసం సంచితమైనది. సంచితం అంటే ఏంటి? ఇవి వికాసంలో మార్పులు అంటే పాప మాట్లాడుతున్నది. నవజాత శిశువు పుట్టిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్నది. అయితే పాపకి మాటలు అనేవి హఠాత్ పరిణామం కాదు, హఠాత్తుగా తను మాట్లాడట్లేదు. ఇలా మాట్లాడడానికి ముందుగానే వికాసంలో అనేకమైన మార్పులు జరిగి ఆ మార్పులు లోనయ్యి ఈరోజు హఠాత్తుగా మాట్లాడుతున్నది. అలాగే పాప నిల్చుందంటే అది హఠాత్తుగా జరిగిపోలేదు. ముందు నుంచి తనకు తగ్గట్టుగా శరీరంలో అదే పరిణతి అని చెప్పి అంటున్నాం కదా, పరిణతి. ఆ పరిణతి వల్ల ఏంటంటే ఆ వయసుతో పాటు కాలంతో పాటు వచ్చినట్టు పరిణతి వల్ల ఇటువంటి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. పరిణతి వల్ల జరిగే వికాసం ఏదైతే ఉంటుందో దాన్ని సంచితమైనది అని చెప్పి అంటాము. ఇకపోతే వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. వికాసం అనేది సంయుక్త బీజ కణాలతో మొదలై వ్యక్తి మరణం వరకు కూడా వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈ వైయక్తిక భేదాల వల్లనే ఏ గ్రేడ్ స్టూడెంట్, అదే A+, A గ్రేడ్, B+, B గ్రేడ్, C+, C గ్రేడ్ ఇటువంటి స్టూడెంట్లు మనకి తరగతి గదుల్లో కనిపిస్తూ ఉంటారు. భౌతిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధిలో వ్యక్తికి మధ్య వైరుధ్యాలు అనేవి ఉంటాయి. వికాసం ఒక పరస్పర చర్య. వికాసము అనువంశిక మరియు పరిసరాల సమన్వయ ఫలితం అని మనం చెప్పొచ్చు. పరస్పర సంబంధంగా ఏకీకృత మొత్తంగా సాగును. పరస్పర సంబంధం అంటే ఒక వ్యక్తికి మానసిక లోపం ఉంది, లేదా ఒక వ్యక్తికి ఇక్కడ చెవులు వినిపించవు అనుకుందాం. ఒక వ్యక్తికి వినికిడి లోపం అనేది భాషా లోపంకి దారితీస్తుంది. అవునా, వినికిడి లోపం అనేది భాషా లోపంకి దారితీస్తుంది. పరస్పర సంబంధంగా ఏకీకృత మొత్తంలో సాగదు. ఒక వికాసంపై ఇతర వికాసాలు ఆధారపడతాయి. మానసికంగా వికాసం అంత చక్కగా లేనందువల్ల భాషాపరమైన వికాసంలో ఆ వ్యక్తి వెనకబడవచ్చు. ఇటువంటి ఉదాహరణలుగా చెప్పొచ్చు. వికాసం అన్ని దశలలో ఒకేలాగా జరగదు. అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. వికాస వేగం అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు శారీరక వికాసం తీసుకుంటే శైశవ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. వికాసం అనేది శైశవ దశలో చాలా ఎక్కువగాను, బాల్య దశలో తక్కువగా ఉంటుంది. శైశవ దశలో చాలా ఎక్కువగాను, బాల్య దశ తక్కువగాను, కౌమార దశలో ఎక్కువగాను ఉంటుంది. చాలా ఎక్కువ, తక్కువ, ఎక్కువ, చాలా ఎక్కువ, తక్కువ, ఎక్కువ. శారీరక పెరుగుదల ఎలా ఉంటుందండి? శైశవంలో చాలా ఎక్కువ, బాల్యంలో తక్కువ, కౌమారంలో ఎక్కువ ఎలా ఉంటుంది. ఇకపోతే సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. అంటే
తేలిక నుంచి కఠినం వైపు అని అర్థం. సాధారణ నుంచి నిర్దిష్టం అంటే తేలిక నుంచి కఠినం. వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు అంటే ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయటంనే ప్రాగుప్తీకరణ అని చెప్పి అంటారు. 2 నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది. వికాసం అనేది 2 నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది. అవే శర పాదాభిముఖం, సమీప దూరస్థ వికాస నియమం. ఈ 2 రకాలైనటువంటి పోకడలని అనుసరిస్తుంది. ఓకే, ఉదాహరణకి వీటి ఆధారంగా ఈ 10 సూత్రాలు, ఈ వికాస సూత్రాలు ఆధారంగా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి. ఇవి చూడండి, కొన్ని బిట్స్ని ఫ్రేమ్ చేశాను. చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన భాగంని మాత్రమే కదల్చడంతో ఇక్కడ వికాస నియమం ఏది ఉంది? చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన భాగాన్ని మాత్రమే కదులుస్తే ఇక్కడ ఏ విధమైన వికాస నియమం ఉంది? జవాబు, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణించుట అనే వికాస నియమం అనేది ఉంది. సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణించుట. ఇదిగో వికాసము 8వ సూత్రం ఇక్కడ ఉంది కదా, సాధారణం నుంచి నిర్దిష్టం వైపు. సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది, తేలిక నుంచి కఠినం కదా. ఇది ఎక్కడ ఉంది? ఇక వీటికి సంబంధించినటువంటి ఎన్నో నేను ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ ఇస్తాను. అభ్యసనం అంటే సాధన కోసం బిట్స్ ఇస్తాను, అందరు చూడండి. అశోక్ ముందుగా నడవడం ప్రారంభించాడు, కొన్నాళ్ళకి పరిగెత్తడం నేర్చుకున్నాడు, మరికొన్నాళ్ళకు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఇక్కడి వికాస నియమం ఏది? ఇక్కడ వికాస నియమం ఎస్, సాధారణం నుంచి నిర్దిష్టం వైపు వికాసం ప్రయాణిస్తుంది అనే నియమం ఇక్కడ ఉంది. ఎస్, సాధారణం ఏంటి? నడవడం. తర్వాత దానికంటే కొంచెము కష్టమైనది ఏంటి? పరిగెత్తడం. దానికంటే కష్టమైనది ఏంటి? సైకిల్ తొక్కడం. అది సాధారణం నుంచి నిర్దిష్టం అంటే సులభం నుంచి కఠినం వైపుకి వికాసం జరగడమే వికాసం. సాధారణం నుంచి నిర్దిష్ట సూత్రం. తర్వాత పరిణితికి సంబంధించి వాస్తవం కానిది ఏది? పరిణితి గుణాత్మకమైనది, ఇది వాస్తవమే. పరిణితి అనేది గుణాత్మకమైనది, ఇది వాస్తవం. పరిణితి జన్యుపరమైనది, ఎస్, ఇది కూడా వాస్తవమే. ఇది కూడా వాస్తవమే, జన్యుపరమైనది. దీనికి శిక్షణ అవసరం లేదు, ఎస్, శిక్షణ అవసరం లేదు. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుందనేది తప్పు, రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. పరిణితికి అభ్యసనం అనుభవం ఏమీ అవసరం లేదు. వయసుతో పాటు కాలంతో పాటు ఏ వయసులో ఏ కాలంలో ఏవి జరగాలో అవి జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఏదో అవయవ లోపం ఇంకేమైనా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి సాధారణమైనటువంటి సందర్భాలలో అభ్యసనం అనుభవము ఇవేవి అక్కర్లేకుండా పరిణితి అనేది క్రమంగా జరిగిపోతా ముందుకి కాలంతో పాటు పరిణితి కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇకపోతే వికాసానికి సంబంధించి సరైనది క్రింది వాటిలో ఏది? వికాసానికి సంబంధించి చూడండి, ఇక్కడ వికాసము సంకుచితమైనటువంటి భావన, తప్పు. ఏంటి? పెరుగుదల అనేది సంకుచిత భావన. పెరుగుదల అనేది సంకుచిత భావన. వికాసము శరీరానికి సంబంధమైనదట కాదండి, శరీరానికి మరియు గుణాత్మకం, శరీరము మరియు మనస్సు రెండింటికి కూడా సంబంధించినది. అవునా? ఇకపోతే వికాసం అనేది ఒక దశలో ఆగిపోతుంది, రాంగ్. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, వికాసము జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి కార్యాత్మకమైన మార్పులని వికాసం సూచిస్తుంది. ఇది ఒక్కటే సరైనది, మిగిలినవన్నీ రాంగ్. పెరుగుదలకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? పెరుగుదలకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ భౌతిక మార్పులు పెరుగుదల, ఎస్. పరిమాణాత్మకమైనది, రైట్. నిర్మాణాత్మకమైన మార్పులకు సంబంధించినది, రైట్. పెరుగుదలని గమనించవచ్చు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్.
పెరుగుదలని మనం గమనించగలం, వికాసాన్ని గమనించలేం కానీ పెరుగుదలని గమనించగలం. ఓకే, దాని తర్వాత చూడండి వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది. ఇది తప్పు. ఇందాకలే మనం చెప్పుకున్నాం కదా, వికాసము అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. వికాసం అనేది ఏంటి, శైశవంలో చాలా ఎక్కువగా ఉంటుంది, బాల్యంలో తక్కువగా ఉంటుంది, మళ్ళీ కౌమారంలో ఎక్కువగా ఉంటుంది. అవునా అని చెప్పుకున్నాం మనం. రాహుల్కు మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వల్ల అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతున్నది. ఇక్కడ వికాస నియమం ఏది? మానసిక వికాసం నెమ్మదిగా ఉండడం వల్ల అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతున్నది. జవాబు ఇక్కడ పరస్పర సంబంధం అన్న వికాస నియమం అనేది ఉంది. వ్యక్తి యొక్క వికాసము ఈ క్రింది అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. వికాసము అనేది ఏ అంశాల యొక్క పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది? జవాబు ఆప్షన్ డి, భౌతిక, జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక. పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాసం ఈ రెండింటికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది? పెరుగుదల అనేది వికాసంలో భాగము. ఎస్, వికాసంలో భాగం పెరుగుదల, ఇది కరెక్టే. పెరుగుదల ఏదైతే ఉందో ఇది వికాసంలో ఒక భాగం. పెరుగుదల జీవిత పర్యాంతము సాగుతుంది. రాంగ్. వికాసము పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. రాంగ్. వికాసం జీవిత పర్యాంతం జరుగుతుంది. వికాసము మరియు పెరుగుదలకు ఎలాంటి సంబంధం ఉండదు. రాంగ్. పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి సంబంధం లేకపోవడం ఏంటి? కాబట్టి ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఒక్కటే సరైనది, ఇది ఒకటే సరైనది, మిగిలినవన్నీ తప్పులు. బిట్ నెంబర్ 10. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిల్ని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీన్ని వివరించే సూత్రం ఏది? వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది అనే వికాస నియమం ఇందులో ఉంది. 11వ బిట్ ఏంటి? అందరు శిశువులు మొదట అక్షరాలు రాయటం, వాటి నుంచి పదాలు రాయటం, పదాల నుంచి వాక్యాలు రాయటం నేర్చుకుంటారు. దీన్ని వివరించే వికాస సూత్రం ఇక్కడ ఏది? చూడండి, మొదట అక్షరాలు రాయడం, అక్షరాల తర్వాత పదాలు రాస్తారు, పదాల తర్వాత వాక్యాలు రాస్తారు. కాబట్టి ఇక్కడ వికాస క్రమానుగత సూత్రం అనేది ఇక్కడ ఉంది. వికాస క్రమానుగత సూత్రం అనేది ఇక్కడ ఉంది. ఇక 12వ బిట్టు, పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం. పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం, ఇందులో ఏ వికాస నియమం ఉంది? జవాబు వికాసము క్రమానుగతం మరియు ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది అనే వికాస నియమం ఇందులో ఉంది. మానసిక వైకల్యం గల సతీష్ భాషా వికాసం వెనకబడ్డాడు. ఇక్కడ వికాస నియమం ఎలా ఉంది అంటే వికాసము పరస్పర సంబంధం కొనసాగుట అనే వికాస నియమం ఇక్కడ ఉంది. మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయటం, మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయటం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది. జవాబు వికాసం సంచితమైనది. వికాసం సంచితమైనది అనే నియమం ఇక్కడ ఉంది. అంటే వికాసంలో మార్పులు సడన్గా జరగవు, హఠాత్తుగా జరగవు. వికాసము సంచితమైనది, క్రమంగా అంతర్లీనంగా వికాసం అనేది జరుగుతూ చివరికి మాట్లాడడం అనేది శిశువు మొదలు పెడతాడు. ఈ మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు అనేవి చేస్తూ ఉంటాడు. కాబట్టి మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది వికాసం సంచిత నియమానికి చెందినది. ఇదండి. అంటే ఇవి జస్ట్ ఈ వీడియో ఒకసారి స్టడీ చేయండి. దీనికి కంటిన్యూషన్ మళ్ళీ చూద్దాం. ఓకేనా? దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇక్కడితో వీడియోని ముగిస్తున్నాను.